మళ్ళీ 1932కు వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు బ్రిటిష్ వాళ్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు, నాన్ బ్రాహ్మణులు కమ్మారెడ్డిలకు రిజర్వేషన్లు ఇచ్చారు. మా అంటరాని కులాలు ఊరికి దూరంగా ఉన్నాం, మాకు భూమి లేదు, వాస్తులు లేవు, విద్య లేదు, మరి మేమెట్లా బతుకుతాం, మేమెట్లా పోటీ పడతాము అని బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఉద్యమం మొత్తం పోరాటం చేసి విజ్ఞప్తి చేస్తే 1932లో ఎస్సీ సమాజానికి రాజకీయ రిజర్వేషన్లు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 1935లో మహిళా సమాజం కూడా మేము పురుషులతోటి పోటీ పడలేం, మేము గెలవలేం, మేము బలహీనులం, కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వమని అడిగితే 1935 చట్టం ప్రకారం మహిళలకు భారతదేశంలో రాజకీయ రంగంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అధికారాన్ని చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. మొన్న కదా మోడీ బీజేపీ ప్రభుత్వం మొన్న కదా మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చింది. కానీ బ్రిటిష్ కాలంలో 1935లోనే మహిళలకు రిజర్వేషన్లు సాధించుకోవడం జరిగింది. పెద్ద చరిత్ర.